సోదరులారా, యేసుక్రీస్తు నామమున మీకంత శుభవందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ రాత్రికాల సమయమున మరి దేవుని ఒక మాట వినకుంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల జీవంగల మా పరలోక తండ్రి, నీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. మమ్మల్ని పరిశోధించండి, పరీక్షించండి. నీకు ఆయాసమైన మార్గం మీద చూడండి, నిత్య మార్గం నడిపించండి. ప్రభా నాయన, ఒక తండ్రి నాయన స్టేడియంలో ప్రభా మేము ఉన్నట్టు కాదు, కానీ ఒక తండ్రి నాయన కిక్ బాక్సింగ్లో ఉన్నట్టు కాదు, కానీ మీ వాక్యము స్థలంతో మేమున్నాము. ప్రభా తండ్రి, మీరు మాతో మాట్లాడండి. నాయన మీరు స్పీచ్ ఇవ్వండి. మీరు మాట్లాడితే మేము వింటాము. తండ్రి, మీరు మాట్లాడితే ప్రజలు గ్రహిస్తారు, దేశం గ్రహిస్తుంది. నాయన ప్రజలు వారి జీవితాలు మార్పు వస్తుంది. నాయన ఎన్నో ప్రాంతాల్లో యుద్ధాలు, ఇటు నాయన లెబనాన్, ఇటు సిరియా, ఇజ్రాయెల్ ఆ ప్రాంతాల్లో నాయన ప్రభా నాయన మిడిల్ ఈస్ట్లో యుద్ధం. దయతో కనికరించండి, అక్కడ ప్రజలను ఆదుకోండి. నాయన యుద్ధాన్ని ఆపే దేవుడు నీవే, జరిగించే దేవుడు నీవే. ఆయన ఆది నీవే, అంతం నీవే. నీవే మహిమ ఘనత ప్రభులు అర్పిస్తూ రైతులు వారి పాడి పంటలు దీవించండి. దానిలో నీ వాక్యం చేత సంధించండి. ఉగ్రవాదాన్ని డ్రగ్స్ను అణిచివేయండి. తాగుబోతులు దుర్వ్యసనకు బానిస విడుదల కలిగించమని, సంఘాలను ఉచిపరచమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సోదరులారా, ఈరోజు దేవుని యొక్క సందేశాన్ని మనము మరి తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఆ సందేశము మనము వినడానికి సిద్ధపడదాం. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో నుండి మనం మరి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మరి పూర్వము ఆయన మరి ఆది కాండంలో ఏ విధంగా తన ప్రియ బిడ్డలతో మాట్లాడగోరినాడో ఆ మాటలు మనము వినడానికి ప్రయత్నిస్తాం. కాబట్టి సోదరులారా, గొప్ప ప్రవచనాలను మరి ఆధ్యాత్మిక విషయాలను దేవుడు మనకు బయలుపరచాలని కోరుతుంటున్నాడు. కాబట్టి ఆ విషయాలను మనము మరి బైబిల్ వాక్యం ద్వారా అనేక విషయాలు మనము నేర్చుకోబోతున్నాం ఈ రోజున. మరి దానికంతా మనం సిద్ధపడి ఉండాలని ప్రభునామమున మనవి చేస్తుంటున్నాం. కాబట్టి దేవుడు ఆయన కృపచేత, ప్రేమ చేత తన ప్రేమను మన పట్ల బయలుపరుచుకుంటున్నాడు. కాబట్టి మనము మరి దేవుని ఒక వాక్యాన్ని మరి చదువుకోబోతున్నాం. మొదటి గ్రంథము మరి ఆది కాండం చదువుకోముందు అందులో ఉన్న విషయాలను, అందులో ఉన్న ప్రేమను మనం తెలుసుకున్నాలని మరి దేవుడు మనతో మాట్లాడబోతున్నాం. కాబట్టి మొదటిగా చూస్తే మరి దేవుని వాక్యంలో నుండి మరికొన్ని విషయాలు ఈ రోజున వాక్కుగా దేవుని వాక్యాన్ని మరి వినబోతున్నాం. ప్రత్యక్షం మరి ప్రేరణ, వెలుగు మూడవది. కాబట్టి బైబిల్ మనకు అందించడంలో, లభించడంలో ప్రముఖ పాత్ర వహించినట్టు దేవుడు తన బిడ్డల ద్వారా బయలుపరచబడింది. కాబట్టి 40 మంది భక్తుల ద్వారా తన ప్రత్యక్షతను చూపాడు. వీరు ఒకే కాలం నాటి వారు కారు. కాబట్టి యోబు చూడండి, మరి యోబు మరి అతడు ధనికుడైన ఆసామి. అలాగే మరి చూసినట్టయితే ఆమోసు వ్యవసాయదారుడు, మరి ఆమోసు అదేవిధంగా మరి వ్యవసాయదారుడైన బీదవాడు. కాబట్టి బీదవాడైనా కానీ నమ్మకంగా దేవుని కొరకు ఉన్నాడు. కాబట్టి పౌలు విద్యావేత్త, పేతురు, యోహానులు పామరులు. కాబట్టి ఇలాంటి వారికి మరి దేవుని వాక్యము మరి దేవుడు వారికి ప్రత్యక్షమై వారి ద్వారా మరి దేవుడు గొప్ప ఫలితాలను మరియు దేవుడు వారికి మరి బైబిల్ ద్వారా మరి రాసియాడు. ఆత్మ ప్రేరేపణ చేత ఇది బైబిల్ అనేక మంది జీవితాలను నాటి నుండి నేటి వరకు వెలిగిస్తూ వచ్చింది. కాబట్టి మరి దేవుని వాక్యము మరి దేవుని
దేవుని వాక్యం మరియు ప్రత్యక్షత దేవుని నుండి మానవునికి వచ్చింది. ఆత్మ ప్రేరేపణ చేత వారు విన్నదంతా రాశారు. పరిశుద్ధాత్మ ప్రేమ చేత ఇది రాయబడినట్టు మనం చూస్తున్నాం. ఆ తరంలో, రాబోయే తరంలో, మన తరంలో మరి దేవుని వాక్యము ప్రజలలో మనకు వెలిగిస్తూనే ఉంటుంది, బూదిగంతాల వరకు వెలిగించబడుతుంది. కాబట్టి మరి జ్ఞానము ఉంచుకొని శోధనలు జయించుటకు దేవుని వాక్యము మనల్ని మానవునికి మరి ప్రేరణ చేత మనిషిని నుండి కాగితానికి మరి ఏ విధంగా దేవుని వాక్యం వచ్చిందో అలాగే మరి వెలిగింపు కాగితం నుండి మానవుని హృదయంలోకి మరి బైబిల్ మన దాకా వచ్చిన వైనం చూస్తుంటున్నాం. కాబట్టి దేవుడు మనిషితో మాట్లాడాడు, దేవదూతల ద్వారా మాట్లాడాడు, నేరుగా మాట్లాడాడు, మరి మెల్లని స్వరంతో కూడా దేవుడు మాట్లాడాడు. అనేక విధాలుగా మరి మానవునితో మరి దేవుడు అనేక విధాలుగా మాట్లాడుతూ వచ్చాడు. మరి ఆ మాటకు వస్తే ఒక గాడిద ద్వారా బిలాంతో కూడా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి మరి పూర్వకాలంలో కళల ద్వారా కూడా మరి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అదేవిధంగా దర్శనాల ద్వారా కూడా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. పేతురుతో మాట్లాడిన దేవుడు మరి మాట్లాడిన దర్శనాల ద్వారా మాట్లాడిన దేవుడు, అలాగనే దేవుడు మరి పాత నిబంధనలో అడపాదడప యేసుక్రీస్తు వారు ప్రత్యేక దేవదూతగా కనిపించడం జరిగింది. మరి పలు సందర్భాల్లో అలాగే బైబిల్లో 40 మంది మరి ఉపగ్రంథకర్తలతో దేవుడు మాట్లాడడం జరిగింది. దేవుడు ప్రత్యక్షత తర్వాత ప్రేరణ చేత మరి వారి చెవులు ఏ విధంగా దేవుని మాటలు విన్నారు, మరి వారి చేతి వేళ్ళు ఎలా పనిచేసేవంటారు. కాబట్టి దేవుని మాటల్లో మానవ భాషలోకి అనువదించడం జరిగింది. అంటే ప్రజా భాషలోకి దేవుని వాక్యము అనువదించడం జరిగింది. కాబట్టి మనము బైబిల్లోనిది ప్రజా భాష అంటే ఒకరి భాష ఒక రకం ఉంటుంది. అన్ని భాషల్లోకి మరి దేవుని వాక్యము మరి రావడం జరిగింది. అనేకులకు దేవుని మాటలు వినిపించడం జరిగింది. కాబట్టి సోదరుల నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. కాబట్టి మరి దేవుని వాక్యం చేత మరి దేవుని వాక్యం మనల్ని ఎలా పనిచేసింది అంటారు. కాబట్టి దేవుడు అనేకుల ద్వారా మాట్లాడిన దేవుడు, మన జీవితాలను వెలిగిస్తూ వచ్చిన దేవుడు, మరి పని చేయుటకు దేవుని వాక్యము మానవ భాషల్లో అనుసరించబడింది. మరి 2 తిమోతి పత్రిక మరి అధ్యాయంలో 3వ అధ్యాయము 16వ వచనంలో లేఖనముల వలన కలిగిన దైవవేషం అంటే దేవుని ప్రేమ చేత అనగా దేవుని ఊపిరి చేత దేవుడు ఊదింది. 2 పేతురు పత్రికలో మనం చూస్తున్నట్టయితే 1వ అధ్యాయము 20వ వచనంలో ప్రకారము మానవుని ఊహను బట్టి లేఖనమును పుట్టదు. కాబట్టి ఈ రచయితలు పరిశుద్ధాత్మ ద్వారా వాడుకున్న నర మనుషులుగా చూస్తుంటున్నాం. కాబట్టి పరిశుద్ధాత్మ వాడుకున్న నర మనుషులుగా చూస్తున్నాం. కాబట్టి మరో యంత్రాలు కారు. మనుషులు వారి భాషా శైలిని పరిశుద్ధాత్మ మార్చలేదు. చదువుకున్న పౌలు శైలిని, పామరుడైన పేతురు శైలిని గమనించాలి. ఎంతో వ్యత్యాసం ఉంది. అయితే వీరిద్దరిని ప్రేరేపించిన వాడు పరిశుద్ధాత్మనే. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా నిశ్చయితమైన ఈ యంత్రాలు కాదని సజీవమైన వ్యక్తుల ద్వారా ప్రేరేపించి దేవుడు వారి చేత ఆత్మ ప్రేరేపణ చేత బైబిల్ను రాయించుకున్నాడు. కాబట్టి మరి దేవుని ఒక సువార్తలో, మత్తయి సువార్తలో చూస్తాం కదా. మరి 5వ అధ్యాయం 18వ వచనంలో ప్రభు తానే స్వయంగా చెప్పినట్టు ఆకాశము భూమి గతించిపోను కానీ మరి పోతేనే కానీ మరి దేవుని వాక్యంలో నుంచి ఒక పొల్లు అయినను తప్పిపోదు. కాబట్టి దేవుని వాక్యం చిరస్థాయిగా ఉంటుంది. కాబట్టి సమూయేలు గ్రంథంలో చూసినట్టయితే మరి 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయంలో 1-2 వచనంలో
రచించిన చివరి మాటలు ఇవే. యెషయా కుమారుడైన దావీదు పలికిన దేవోక్తి ఇదే. యాకోబు యొక్క దేవుని చేతుడై మహాధిపత్యం నొందినవాడును, ఇశ్రాయేలు స్తోత్ర గీతమును మధుర గాయకుడైన దావీదు పలికిన దేవోక్తి ఇదే. సూచనలను దేవోక్తి ప్రేరేపించిన వాడు దేవుడు. ఈ బైబిల్ గ్రంథంలో ఆధ్యాత్మిక విషయాలు, భౌతిక జ్ఞానం కూడా ఉంది. దీనికి అనేక విధాలుగా దేవుడు మాట్లాడుతూ మరి వచ్చాడు. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు అనేక మంది మరి తన బిడ్డలను ఏర్పరచుకొని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి సోదరులారా, యోహాను సువార్త 3వ అధ్యాయము 12వ వచనంలో అన్నాడు, భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్తే మీరు నమ్ముతున్నప్పుడు పరలోక సంబంధమైన వాటిని మీతో చెప్తే మీరు నమ్ముచున్నాడు. పరలోక సంబంధమైనవి మీతో చెప్పినలా మీరు ఎలాగూ నమ్ముచున్నారు. యోహాను సువార్తలో మరి 6వ అధ్యాయము 63వ వచనంలో అంటాడు, ఆత్మ జీవింపు చేస్తున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పిన మాట ఆధ్యాత్మికము. కాబట్టి మరి దేవుని యొక్క మరి ఆధ్యాత్మిక విషయాల్లో మనం ఎప్పుడూ మెలకువ కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి మరి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములో మరి ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ చేత మరి సంబంధమైన సంగీతంతోనూ సరిచూసుకుంటూ నేర్చుకుంటూ మరి మాటలతో గూర్చి మేమంతా బోధిస్తున్నాము. 2 తిమోతి పత్రికలో మనం చూసినట్లయితే 3వ అధ్యాయము 16-17 వచనంలో దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష జరుపుటకు ప్రయోజనకరమై ఉన్నాడు. మత్తయి సువార్తలో మరి చూసినట్లయితే 4వ అధ్యాయము 4వ వచనంలో ప్రభు అన్నాడు, మనుషుడు రొట్టె మాత్రం వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. యేసు ప్రభు తన మహాప్రార్థనలో దేవుని వాక్యమును గురించి మరి చెప్పిన మాట. కాబట్టి యోహాను సువార్తలో మరి మనం చూసినట్టయితే 17వ అధ్యాయము 7వ వచనంలో అన్నాడు, తండ్రి నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి మరి ఇచ్చి ఉన్నాను. ఆ మాటలు అంగీకరించి నేను నీ వద్ద నుండి బయలుదేరి వచ్చితనని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపినవని నమ్మునట్లు. కాబట్టి దేవుని వాక్యము మరి నమ్మునట్లు దేవుడు మరి ఈ కార్యము చేసేవాడిగా ఉంటాడు. కాబట్టి వారు నమ్మున్నట్లు నీవు నన్ను పంపితివని. కాబట్టి దేవుడు ఆయనను పరలోకం నుండి పంపునట్లు. కాబట్టి దేవుని గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో మరి బైబిల్లో 66 గ్రంథాలు మాత్రమే చూస్తాము. 67వ గ్రంథం అనేది చేర్చబడదు. కాబట్టి మనము 66 గ్రంథాలు మాత్రమే మరి దేవుని యొక్క మాటలుగా చూస్తూ ఉంటున్నాం. కాబట్టి బైబిల్ లేఖనాలను పరిశోధిస్తే వెతికే వారికి నిత్య జీవము ప్రాప్తిస్తుంది. పాత నిబంధన కాలంలో మరి అందరి 39 అధ్యాయాలే గ్రంథస్థం చేయబడింది, దేవుని వాక్యము అంటారు. అయితే కొత్త నిబంధన 29 గ్రంథాలు దానికి చేర్చబడ్డాయి. మొత్తము 66 గ్రంథాలు. పాత నిబంధన దేవుని వాక్యం యొక్క విశిష్టతను గురించి తెలియజేస్తుంది. కాబట్టి దాని గురించి మాటల్లో మనకెంతో అమూల్యమైన మాటలుగా ఉంటున్నాయి. కాబట్టి నిర్గమకాండము 4వ అధ్యాయము 10వ వచనం నుండి 12వ వచనం వరకు మోషే అన్నాడు కదా, ప్రభువా ఇంతకు మునుపు పోయి ఉన్నో నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి ఆయనను నేను మాట నేర్పని కాను, నేను నోటి మాన్యము గలవాడను, నాలుక మాంద్యం గలవాడనని యెహోవాతో అన్నాడు. మానవునికి నోరిచ్చిన వాడేవాడు? మూగవాణ్ణే కానీ చెవిటి కాని వాని కానీ
వాణ్ణి కానీ దృష్టి గల వాణ్ణి కానీ పుట్టించిన వాడు ఎవడు? యెహోవానైనా నేనే కదా. కాబట్టి వెళ్ళు, నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలకవలసింది నీకు చెప్పేదను. కాబట్టి దేవుడు చెప్పేవాడు, దేవుడు మాట్లాడేవాడు. మనం ఎంతటి వాళ్ళము? ఒక దూది పింజ లాంటి వారం. దూది ఈ విధంగా ఉహ్ఫు అంటే గాలి ఎగిరిపోతుందో అలాంటి మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు, మనల్ని పిలిచాడు, స్థిరపరిచాడు, బలపరిచాడు. కాబట్టి అటువంటి మనకు మరి నిరీక్షణతో పనిచేయాలా, ఒక విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. కాబట్టి సోదరి సోదరులారా, నీవు ఏం పలకవలసింది, నువ్వు ఏమి చేయాల్సింది ఆయనే చెప్పేవాడు, ఆయనే నడిపించేవాడు. కాబట్టి సమూయేలు గ్రంథంలో అంటాడు 1-2 అధ్యాయంలో 3వ అధ్యాయంలో అంటాడు, మరి 1 సమూయేలులో 3వ అధ్యాయంలో 10వ వచనంలో సమూయేలు తనకు రాజుగా అడిగినందుకు జనులు యెహోవా మాటని వినిపించాడు. యెహోషువ గ్రంథంలో చూస్తాం కదా 23వ అధ్యాయంలో 14వ వచనంలో, మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిని ఒక్కటైనను తప్పి ఉండలేదని మీరు అనుభవపూర్వకంగా మనము ఎరిగి ఉండాలి, అనుభవపూర్వకంగా మనం తెలుసుకొని ఉండాలి. కాబట్టి అవన్నీ మీకు కలిగిన వాటితో ఒక్కటైనను చెప్పి ఉండలేదు. అవును శ్రోతలు, దేవుని వాక్యం మనలో ఒకటిగా ఉండాలి. దావీదు అభిషక్తుడు, మహాధిపత్యం నొందినవాడు, దైవజనుడు పలికిన మాటలు మరి యెషయా గ్రంథంలో చూస్తాం కదా 10వ అధ్యాయంలో. అలాగనే యెహోవా మాట ఆలకించండి, మన దేవుని ఉపదేశంని చెవియొగ్గండి. మరి యిర్మీయా గ్రంథంలో 1వ అధ్యాయం 6వ వచనంలో 9వ వచనంలో వరకు, మరి అయ్యో ప్రభువా యెహోవా చిత్తగించుము, నేను బాలులను, మాట్లాడకు నాకు శక్తి చాలదే అని యెహోవాతో సెలవిచ్చాడు. నేను బాలుడని అనవద్దు, నేను నిన్ను పంపే వారి యొద్దకు నీవు వెళ్ళాలి. కాబట్టి దేవుడు మరి సంగతులన్నీ చెప్పాలి, వారికి భయపడకుండా వినిపించాలని దేవుడు కోరాడు. కాబట్టి నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవాకు. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి అన్నాడు, ఇదిగో నేను నీ నోటికి మాటలు ఉంచి ఉన్నాను. మరి మరి శ్రోతలు, ఇది దైవావేశమే కానీ అంటే దేవుడు ప్రవక్తల నోట ఉంచిన మాటలు. కాబట్టి ప్రవక్తలను దేవుడు వాడుకున్నాడు. కాబట్టి హెచ్కేల్ గ్రంథంలో 3వ అధ్యాయంలో 10-12 వచనం వరకు యెహోవా మరి అన్నాడు, యెహోవాతో అన్నాడు, నరపుత్రుడా, చెవియొగ్గి నేను నీతో చెప్పిన మాటలన్నిటినీ చెవులార విని నీ మనసులో ఉంచుకొని బయలుదేరి చెరలోని జనుల యొద్దకు పోయి ఈ మాటలు ప్రకటించు. వారు విన్నా వినకపోయినా ప్రభు అయిన యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడని చెప్పమని మరి ప్రభు అన్నాడు. అంతలో ఆత్మ అతన్ని నన్ను ఎత్తుకొని పోయి పోగా యెహోవా ప్రభువునకు ఆర్భాటంతోనూ నా వెనుక పలుకుట నేను విని ఉన్నాను. పాత నిబంధన గ్రంథములో దేవుని ఆత్మ ప్రవక్త ద్వారా పలికించిన మాటలను దేవుడు నెరవేరుస్తూ వచ్చాడు. కాబట్టి దేవుడు ప్రతి మాటకును తన బిడ్డల ద్వారా నెరవేరుస్తూ తన మాటలను మరి అక్కడ ఉన్న ప్రజలను రక్షిస్తూ వచ్చాడు. కాబట్టి ఎవరు నశించకూడదు, ఎవరు మరి అంధకారంలో చీకటిలో తమ జీవితాన్ని మరి ఉండకూడదు. దేవుని యొక్క మాటలు చివరి వరకు నేర్చుకున్నాలనేది దేవుడు కోరుతున్నాడు. వారు భయభక్తులు కలిగి ఉండి యేసు ప్రభు శిలువలో మరి ఈ రోజున మనము ఆయన రక్తములో మన పాపాలు కడుక్కొని శుద్ధులవుతున్నాం. కాబట్టి సోదరి సోదరులారా, మరి దేవుని యొక్క గ్రంథంలో మరి చూసినట్టయితే బైబిల్లో మరి ఇది ఒక కథల పుస్తకం కాదు, ఇది
ఒక మరి పొలం లాంటిది. ఇందులోని ఒక నిక్షేపం, అందులోని వెలగల రాళ్ళను గుర్తించి వాటిని బయటికి తీసి మెరుగుపెట్టి వాడితే మన ఆధ్యాత్మిక ఐశ్వర్యవంతులము అవుతాము. ఈ మాటల్లో ఎట్టి సందేహము ఉండదు. శాంతి, ఆనందం మాత్రమే కాదు, ఇందులోనికి అర్థము, పరమార్థం మనకు గోచరిస్తుంది. వాక్యము పునాది శాశ్వతముగా ఆధ్యాత్మిక విషయాలను మనకు నేర్పిస్తుంది. కాబట్టి దేవుని రూపొందించిన ఆయన కట్టించకపోతే మనకు అర్థం కాదు. కాబట్టి ఆయన మనకు కట్టాలని మనం కోరుకోవాలి. కాబట్టి ఆయన మనల్ని కట్టకపోతే అది వ్యర్థమే. దేవుని పిల్లలవుటకు ఆయనే అధికారం మనకు అనుగ్రహించాడు. వారు దేవుని పిల్లలు పుట్టిన వారు కానీ రక్తం వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, మనుష్యేచ్ఛ వలనైనా పుట్టిన వారు కారు. దేవుని ప్రేమ చేత మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఆయన ప్రేమ చేత, ఆయన కృప చేత మనము ఏర్పడి ఉన్నాము. శక్తివంతులుగా జీవించాలా. మనము ఈ లోకం అనే అపవాది నుంచి మనము జయించాలా. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారెవరూ నశింపక నిత్యజీవం పొందినట్లు మరి బైబిల్ మనల్ని హెచ్చరిస్తుంది. కాబట్టి సందేశం పరిశుద్ధ తమకు ప్రతికూలంగా మరి పరిస్థితులు మనకి ఎట్లా ఉంటాయంటే మరి మనకు ప్రతికూలంగా ఉన్నప్పుడు పరిమంచినప్పుడు అనుకునే వారికి మరి రోమా పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో చెప్తుంది, తనను ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలుకొడ్డకే జరుగుతున్నది. సమస్తం సమకూడి జరుగుతున్నది. నా పాపములు ఘోరమైనది, వీటికి క్షమాపణ అంటూ ఉన్నదా అంటే ఉన్నది. క్షమాపణ అంటూ ఉన్నదా? నేను మరి ఉన్నదా అన్న వారికి, వీటికి క్షమాపణ ఉన్నదా అనే వారికి, మరి నేను నిష్ప్రయోజకుని అని వారికి ఉద్దేశించే వారికి కీర్తన గ్రంథము 13వ అధ్యాయంలో 12-13 వచనంలో అంటాడు కదా, భూమికి ఆకాశమునకు ఎంత ఉన్నతంగా ఉన్నదో తన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అత్యధికముగా ఉన్నది. కాబట్టి అత్యధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను అంత దూరమునకు మరి పారేశాడు. కాబట్టి మన అతిక్రమములు తుడిచివేసాడు. కాబట్టి నేను నిష్ప్రయోజకుని, దిక్కులేని వాడనని అనుకునే వారికి 91వ కీర్తనలో 2వ వచనంలో అంటాడు కదా, మరి ఆయనే మరి ఆయన చెప్తుంటున్నాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొనే నా దేవుడు. దారిద్రము మరి మనల్ని భయపడిచ్చినప్పుడు మరి కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. కాబట్టి చనిపోతానేమో, నా గతి ఏమవుతుందో అనుకునేవారి, బెంబేలు పడేవారికితో యోహాను సువార్త 14వ అధ్యాయం 1-2 వచనాల్లో సూటిగా తేటగా మాట్లాడుతున్నాడు. మీ హృదయాన్ని కలవరపడనీయకండి, వెరవనీయకండి అంటూ మరి మన హృదయాలను కలవరం పెట్టకుండా దేవుని యందు విశ్వాసం ఉంచాలని దేవుడు కోరుతున్నాడు. నా యందు విశ్వాసం ఉంచువాడేవు నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పేదాన్ని. నేను మీకు స్థలం సిద్ధపరచుటకు వెళుచున్నాను. యేసు ప్రభు వారు తో మనము ఉండాలి. కాబట్టి చీకు చింతలతో మనము సతమతమయ్యే వారికితో కొండ మీద ప్రసంగంలో ప్రభు అన్నట్టు మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనంలో 27వ వచనంలో ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి అని మీ ప్రాణము గూర్చి అయినను చింతింపకండి. ఆహారం కంటే ప్రాణం గొప్పది కదా. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, అవి కొయ్యవు, కొట్టలో కూర్చుకొనవు, అయినను పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించటం వలన తన ఎత్తు మూరెడెత్తు చేసుకోగలడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనల్ని ప్రేమించిన దేవుడు, మనల్ని రక్షించిన దేవుడు,
మనల్ని నడిపించాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ఎందరో మరి మేధావులు చివరి వరకు ప్రతి వాడిని మరి ఒక్కొక్క డౌట్ ఉంటుంది. తొలి మానవుడు ఎలా పుట్టాడు, ఆకాశ నక్షత్రం గ్రహాలు ఎలా మరి ఎవరు చేశారు అని ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. కాబట్టి మానవుడు వెతుకుతూనే ఉన్నాడు. అంతు చిక్కని రహస్యాలకు భూమి మీద సృష్టి మూలము, ఆవిష్కరణము, శాస్త్ర కథనం వెదికి మరి విశ్వ రహస్యాన్ని తెలుసుకోవాలని ఎందరో మరి మేధావులు ప్రతి వాడును ఒక డౌట్ ఉంది వారికి. మరి తొలి మానవుడు ఎలా పుట్టాడు, ఆకాశ నక్షత్రాలు గ్రహాలు సకలము ఎలాంటివి, అనంత విశ్వము ఎలా ఏర్పడిందని, వీటి క్రియేట్ చేసింది ఎవరు అని, మరి వాటన్నిటిని ఎలా ఉంచారు అని, వాటన్నిటిని ఎలా మరి ఉన్నాయని, మన బర్త్కు మన డెత్కు ఎవరు సిద్ధం చేశారు, జీవరాశికి తొలి రైటర్ ఎవరు, డైరెక్టర్ ఎవరు, నడిపించిన డైరెక్టర్ ఎవరు, అనేక దేశాలు శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. కాబట్టి మనల్ని సృష్టించిన వాడు కేర్ ఆఫ్ అడ్రస్ దొరికిందా, దొరికితే ఆయన ఎక్కడున్నాడు. అందుకోసమే మనకు చిన్న విషయాలు అర్థం కావు. అందుకోసమే పెద్ద పెద్ద మేధావులకు అర్థం కానిది కొరింథీ పత్రికలో మరి చెప్తాడు, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో జ్ఞానం లేని వారిని, వెర్రి వారిని, నీచులను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇక్కడ కేర్ ఆఫ్ అడ్రస్, నేనే మార్గం, నేనే సత్యము, నేనే జీవం, ఆది యందు వాక్యము దేవుని యొద్దను, ఆ వాక్యమే శరీరధారి మన మధ్య నివసించాను. కాబట్టి మరి మన బర్త్ను మన డెత్ను ఆయన ఏర్పాటు చేశాడు. ఆయన మనల్ని నడిపిస్తాడు. కాబట్టి మనల్ని సృష్టించిన సృష్టికర్త కేర్ ఆఫ్ అడ్రస్ మనకు ఇంకా దొరికలేదంటే, ఇంకా ఈ విశ్వంలో ఉన్న ప్రజలకు దొరికలేదంటే, ఈ యుగ సంబంధమైన దేవత వారి అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు ఏం చేసిందంటే గుడ్డితనం కలగజేసింది. కాబట్టి ఖగోళ శాస్త్రజ్ఞులు తగిన కల్లోలంలో దిగాంతంలో అంత రహస్యాలను మరి అనేకమైన వాటిని మరి వారు తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. మరి చాలా మరి వారు ప్రయత్నించినట్టు చూస్తుంటున్నాం. కాబట్టి వారి విశ్వంలో ఏమి జరుగుతుందో అనేది వాళ్ళు తెలుసుకోవాలనే ప్రయత్నం వారికి ఉంది. కాబట్టి ప్రభువు అంటున్నాడు, యోబు గ్రంథంలో అంటాడు, నేను ఒక నీటి గుర్రం చేశాను, మరి నీకు దాన్ని ముక్కుకు సూత్రం వేయగలవా అని యోబుతో మాట్లాడినాం. కాబట్టి విశ్వంలో మనకు తెలియనివి ఎన్నో ఉన్నాయి. దేవుడు చెప్పిన దాంతో మనము విని జాగ్రత్త బతుకుదాం. దేవుడు ఆ విధంగా మనకు సాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. దైవాశిష్యులు. ఆమేన్.